భోగాపురంలో ఉన్న అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయానికి విశాఖపట్నంలోని ద్వారకా నగర్ నుండి భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయానికి చేరుకోవడానికి ఎంత సమయం పడుతుంది అనే ఒక గ్రౌండ్ రిపోర్ట్ని ఇప్పుడు BBC ఆన్ టీవీ మీకు అందించిపోతుంది. అయితే యాజ్ పర్ గూగుల్ మ్యాప్స్ ప్రకారం ఏదైతే అంతర్జాతీయ విమానాశ్రయానికి చేరుకోవడానికి 1:45 నిమిషాలు పడుతుంది అని అయితే ప్రస్తుతం మనకి గూగుల్ మ్యాప్స్ చెప్తున్నాయి. అయితే మనం ఇప్పుడు కారులో ప్రయాణించబోతున్నాం. NH-16 గుండా మనం ఇప్పుడు ద్వారకా నగర్లో మొదలయ్యి భోగాపురం వెళ్ళబోతున్నాం. ఇక్కడ ప్రధాన కూడల్లో ట్రాఫిక్, అదేవిధంగా అక్కడ చేరుకోవడానికి ఎంత సమయం పడుతుంది యాక్చువల్ టైం చెప్పడమే మా ఈ ప్రయోగానికి ప్రధాన ఉద్దేశంగా చెప్పుకోవచ్చు. సో ఇప్పుడు మనం స్టార్ట్ అయిన టైం వచ్చేసి మార్నింగ్ 8:30 కాబట్టి టైం క్యాలిక్యులేషన్ చేసుకొని మధ్యలో ఏదైనా టీ బ్రేక్స్ వస్తే అవి కూడా రిమూవ్ చేసి ఓవరాల్గా టైం ఎంత పట్టింది అనేది తెలుసుకుందాం. సో ఇప్పుడు మనం వచ్చేసి గురుద్వారా జంక్షన్లో ఉన్నాం. ద్వారకా నగర్ నుండి వస్తే నేషనల్ హైవే 16 మనం ఎక్కడానికి ఇదే మెయిన్ రోడ్ అనమాట. ఇప్పుడు మనం నేషనల్ హైవే 16 దగ్గర ఉన్నాం. ఇక్కడ మనం హైవేని టచ్ చేసి భోగాపురంకి వెళ్ళాల్సి ఉంటుంది. ఇప్పుడు మనం చూస్తుంది విశాఖపట్నం నుండి శ్రీకాకుళం డిపో సంబంధించిన బస్సు. చూడండి ఎంత పొల్యూషన్ రిలీజ్ చేస్తుందో, మామూలు పొల్యూషన్ కాదు ఇది. ఈ బస్సు చూడండి ఎంత పొల్యూషన్ క్రియేట్ చేస్తుందో. ఇలాంటి బస్సులను ఇంకా RTC యూజ్ చేస్తుంది. విశాఖపట్నాన్ని ఏమో పొల్యూషన్ ఫ్రీ సిటీ చేద్దామని ఇప్పటికే కొంతమంది రాజకీయ నాయకులు, అధికారులు ఎప్పటికప్పుడు ప్రెస్ మీట్లు పెట్టి చెప్తూ ఉంటారు. వాస్తవంగా అవి కనిపించవు ఇక్కడ. చూడండి ఎంత పొల్యూషన్ క్రియేట్ చేస్తుందో. వచ్చేసి సత్యం కంప్యూటర్ జంక్షన్ అనమాట. ఇది ఒక మెయిన్ ట్రాఫిక్ జంక్షన్ ఇక్కడ వైజాగ్లో. ఇప్పుడు వస్తుంది మద్దిలపాలెంకి సంబంధించిన ట్రాఫిక్ సిగ్నల్. ఇక్కడ మద్దిలపాలెం డిపో ఉంటుంది. అయితే ఇప్పుడు ఏదైతే ఈ ఏరో ఎక్స్ప్రెస్లని ఎలక్ట్రిక్ AC బస్సులని ఏర్పాటు చేస్తున్నారు RTC వాళ్ళు, అవి ఈ హైవే గుండా వెళ్తాయి అనమాట. ఒక రోడ్డు మీద, అంటే ఒక రోడ్డువే ఇది అనమాట. సో ఇప్పుడు మనం ఉన్నది మద్దిలపాలెం సిగ్నల్ జంక్షన్. ఇక్కడ ప్రతి సిగ్నల్ దగ్గర 1 మినిట్ వెయిట్ చేయాల్సి ఉంటుంది. సో 1 మినిట్ ప్రతి సిగ్నల్ ద్వారా ఆపుకుంటూ మనం వెళ్ళాల్సి ఉంటుంది. ఇప్పుడు మనం నెక్స్ట్ వెళ్ళబోయేది వచ్చేసి ఇసుక తోట సిగ్నల్ పాయింట్ అనమాట. ఆ తర్వాత డైరెక్ట్గా వెంకోజీపాలెం, ఆ తర్వాత హనుమంతవాక. ఇప్పుడు మీరు స్ట్రైట్గా చూస్తున్నారా, ఇదే వైజాగ్లోని వన్ ఆఫ్ ది బెస్ట్ టూరిస్ట్ స్పాట్ కైలాసగిరి అనమాట. మనం ఈ హైవే నుండి ఎక్కడైతే మద్దిలపాలెం చేరుకుంటామో అక్కడి నుండి మనకి మెల్లగా ఈ కైలాసగిరి కొండ కనిపిస్తూ ఉంటుంది. ఒకసారి ట్రాఫిక్ మేనేజ్మెంట్ ఇష్యూస్ వల్ల 1 మినిట్ కాస్త 1.5 మినిట్ కూడా అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ఇక్కడ మనం వచ్చేసింది ఇసుకతోట ట్రాఫిక్ జంక్షన్. ఇప్పుడు మనం చేరుకున్న సిగ్నల్ పాయింట్ జంక్షన్ వచ్చేసి హనుమంతవాక. ఇక్కడ మనకి జంక్షన్ ఏంటంటే అటు సైడ్ బీచ్ రోడ్ నుండి, అదేవిధంగా ఇటు సింహాచలం ఎవరైతే వెళ్తారో లేదా అటు నుండి వస్తారో దానికి BRTS రోడ్ ఇటు సైడ్ కనెక్ట్ అవుతాయి అన్నమాట. శ్రీకాకుళం, ఒడిస్సా, తర్వాత వచ్చేసి కోల్కతా, అంటే దానికి సంబంధించిన వెహికల్స్ ఈ దారి గుండానే ట్రావెల్ అవుతూ ఉంటాయి. ఇప్పుడు మనం వచ్చిన సిగ్నల్ పాయింట్ జంక్షన్ వచ్చేసి డైరీ ఫామ్ అనమాట. హనుమంతవాక క్రాస్ అయిన తర్వాత ఇక్కడికే చేరుకుంటాం. అయితే ఇక్కడ ఏంటంటే ఇప్పుడు ఈ విధంగా ఉంది ట్రాఫిక్. ఇంకా 9:30 ఆ టైం గడిస్తే ఇంకా ఇక్కడ హెవీ ట్రాఫిక్ అవుద్ది. ఎందుకంటే అప్పుడే అందరూ ఉద్యోగాలకి మొదలవుతారు కాబట్టి అప్పుడు ఇంకా హెవీగా ఉంటుంది. అటు నుండి వచ్చే వాళ్ళకి కానీ ఇటు నుండి వెళ్ళే వాళ్ళకి కానీ ఎప్పుడూ ఇబ్బంది. ఎందుకంటే IT సెర్చ్కి వెళ్ళాలంటే ఇప్పుడు మధురవాడ ఇదే రోడ్డు గుండా వెళ్ళాల్సి ఉంటుంది, లేదా అటు సైడ్ బీచ్ రోడ్ గుండా వెళ్ళొచ్చు. బట్ మెయిన్ అందరూ చూస్ చేసుకునే దారి మాత్రం ఇదే కాబట్టి ఇక్కడ ఎక్కువగా ఉంటుంది ట్రాఫిక్ ఇబ్బంది. సో ఇప్పుడు మనం చూసుకుంటే 40 స్పీడ్తో వెళ్తున్నాం మనం. ఎందుకంటే సిటీ పరిధిలో CP గారు ఇచ్చిన కొత్త రూల్స్ ప్రకారం 40 కాబట్టి మనం 40 స్పీడ్లో వెళ్తున్నాం. మనం ఎక్కడైతే ద్వారకా నగర్ దగ్గర స్టార్ట్ అయ్యామో 8:31కి స్టార్ట్ అయితే టైం చూడండి, కేవలం ఇప్పుడు మనం వచ్చేసి విశాఖ వ్యాలీ స్కూల్ జంక్షన్ దగ్గరకు వస్తున్నాం. ఇక్కడ చేరుకోవడానికి 8:55 టైము.
అంటే అప్రాక్సిమేట్లీ అరగంట పట్టింది ఇక్కడ చేరుకోవడానికి 40 స్పీడ్తో వస్తే. ఇప్పుడు మనం నెక్స్ట్ సిగ్నల్ పాయింట్ జంక్షన్ వచ్చేసి ఎండాడ చేరుకుంటున్నాం. ఇప్పుడు మనం రీచ్ అవుతుంది వచ్చేసి పిఎం పాలెం సిగ్నల్ పాయింట్ జంక్షన్. ఇక్కడ మీరు చూడొచ్చు విశాఖపట్నంకి సంబంధించిన క్రికెట్ స్టేడియం ఇక్కడ మీకు కనిపిస్తుంది. ఈ సిగ్నల్ పాయింట్ ఇప్పుడు క్రాస్ చేయాల్సి ఉంటుంది. ఇప్పుడు మీరు చూడొచ్చు మనం ఇంకా పిఎం పాలెం ట్రాఫిక్ జంక్షన్ దగ్గర ఉన్నాం. మనం చూడండి, మన కారు ముందు ఒక పోలీస్ కానిస్టేబుల్ స్థాయి పోలీసు అక్కడ వితౌట్ హెల్మెట్. సిటీలో ఇక్కడ అంటే మొత్తంగా ఎప్పుడు చూసినా హెల్మెట్లు ధరించండి అని ట్రాఫిక్ పోలీసులు సిపి గారు ఎప్పటికప్పుడు చెప్తూనే ఉంటారు. కానీ ఆ పోలీస్ డిపార్ట్మెంట్లోనే చాలామంది హెల్మెట్లు క్యారీ చేయరు. అయితే ఇదేదో వాళ్ళని తప్పబడ్డానికి కాదు, అంటే ఒకరికి చెప్పే ముందు మనం ఆ విధంగా నడుచుకోవాలని చెప్తాం కదా, ఆ విధమైన లోపాలు ఇక్కడ కూడా కనిపిస్తుంటాయి. అదే మనం హెల్మెట్ పెట్టుకోకుండా కానీ అలా ఉంటే ఖచ్చితంగా మన బండి ఆపి ఫైన్ కట్టించడం, లేదంటే ఆ బండిని ఇంకా మాట్లాడితే ఆ బండిని కాసేపు అక్కడే హోల్డ్ చేయించడం, ఏదో విధంగా ఇబ్బంది పెట్టే చర్య జరుగుద్ది. మరి ఆ పోలీసులకి ఎందుకు ఆ అకౌంటబిలిటీ లేదు అనేది ఇక్కడ పాయింట్. ఇప్పుడు మనం వచ్చింది మధురవాడలోని కార్ షెడ్ సిగ్నల్ పాయింట్ జంక్షన్ అనమాట. సిగ్నల్ పాయింట్ అక్కడ ఎక్కడో ఉంది, ఇక్కడి నుండే మనకు ట్రాఫిక్. చూడండి, అంబులెన్స్ ఏదైనా ఎమర్జెన్సీ అంటే కనీసం స్పేస్ ఇవ్వడానికి కూడా అక్కడ ప్లేస్ ఉండదు ఈ రోడ్లో. అలాంటి పరిస్థితి. ఇంక ఇది ఎంతసేపు ఆగుద్దో, మనం ఎప్పుడు వెళ్తాం అనేదే తెలీదు. మనం ఆల్రెడీ సిగ్నల్ పాయింట్ జంక్షన్ దాటిన తర్వాత కూడా చూడండి ఎంత ట్రాఫిక్. చూడండి, ఇక్కడ ఎలాంటి సిగ్నల్ లేదు, కానీ ఆగింది దేనికి అంటే కేవలం ఎలా పడితే ప్రాపర్ వే ఉండదు వెహికల్ ఆపడానికి. రోడ్డు మీద ఆపేస్తారు, ఆ సైడ్కి ఆపేస్తారు, వాళ్ళ వెనకాల ఉన్న వాళ్ళు ఆగిపోతారు, దాని వెనకాల ఉన్న వాళ్ళు అలా ఆగిపోతూ ట్రాఫిక్ అనేది ఇబ్బందిగా మారుతుంది అన్నమాట. ఇప్పుడు వచ్చేసి మనం మధురవాడ స్టాప్ మీకు ఫ్రంట్లో కనిపిస్తుంది కదా, ఇది కూడా హైవేకి అటాచ్డ్ అయ్యే ఉంటుంది. ఎవరు ఆగాలన్నీ ఇక్కడ ఆపాల్సిందే. అప్పుడు ఏంటి, వెనక నుండి వచ్చేవాడు ఖచ్చితంగా ఆగాల్సిందే, ఇక్కడ స్లో అవ్వాల్సిందే. కాకపోతే ఇక్కడ మధురవాడ దగ్గర ఏంటంటే చూడండి, ఒక బ్రిడ్జ్ కడుతున్నారు, ఐరన్ బ్రిడ్జ్. అంటే రోడ్డు క్రాస్ అయ్యే వాళ్ళు ఇలా క్రాస్ అవ్వకుండా ఈ ఐరన్ బ్రిడ్జ్ ద్వారా క్రాస్ అయ్యేలాగా ఏర్పాట్లు చేస్తున్నారు. మంచి విషయం. కానీ చూడండి బస్సు ఎలా ఆపాడు మధ్యలో. ఇంకొక విషయం ఏంటంటే ఇక్కడే స్కూల్ ఉంది, మధురవాడ స్కూల్, చాలా పెద్ద స్కూలు. కాబట్టి పిల్లలకి ఇబ్బంది అవుతుంది క్రాస్ అవ్వడానికి. మిగతా వాళ్ళు కూడా, పిల్లలని కాదు, ప్రధానంగా విద్యార్థులు కూడా క్రాస్ అవుతారు. కాబట్టి అలా ఇబ్బంది లేకుండా ఉండడం కోసం ఆ ఐరన్ బ్రిడ్జ్ అయితే కడుతున్నారు. యాక్చువల్గా కేవలం స్టాప్లు ఉండే దగ్గర 40 స్పీడ్ పెట్టి మిగతా అంతా 50 స్పీడ్ అయితే ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఇప్పుడు మనం వచ్చేసి కొమ్మాది ట్రాఫిక్ సిగ్నల్ పాయింట్, ఆ జంక్షన్ దగ్గరికి వచ్చాము. ఇక్కడ సిగ్నల్ పాయింట్. ఇప్పుడు అక్కడ సిగ్నల్ ఆగిన దగ్గర మేము వచ్చాము. మళ్ళీ ఇక్కడికి సిగ్నల్ పాయింట్ జంక్షన్ దగ్గరికి వచ్చేటప్పటికి మళ్ళీ రెడ్ సిగ్నల్ వచ్చిందనమాట. అంటే ఇప్పుడు మనకి ఇక్కడ ఎలా చూసుకున్నా 1 మినిట్ లేదంటే 1 మినిట్ 30 సెకండ్స్ ఖచ్చితంగా కన్జ్యూమ్ అవుతుంది. ఇప్పటికి మనం 13వ సిగ్నల్ పాయింట్ ఇది. కనీసం ఒక సిగ్నల్ పాయింట్ దగ్గర 1 నిమిషం వృధా అయ్యిందంటే ఇక్కడే మనకి 13 నిమిషాలు మన సమయంలో వేస్ట్ అవుతున్నట్టు లెక్క. ఇది మారికవలస సిగ్నల్ పాయింట్ జంక్షన్ అనమాట. ప్రస్తుతానికి ఇక్కడ ఏం సిగ్నల్ పాయింట్స్ ఏం లేవు, పని చేయట్లేదు. ఇదిగోండి బస్ స్టాప్ ఇక్కడే, హైవేని ఆనుకొని ఉంటుంది. బస్సులు వస్తే ఆగిపోతే వెనకాల ఆగాల్సిందే. దాదాపుగా మనం సిటీ అవుట్స్కట్స్కి వచ్చేసినట్టే. ఇక్కడ నుండి 60 వరకు స్పీడ్ లిమిట్ అయితే ఉంటుంది. మనం 40, 50 క్రాస్ చేసుకొని 60 స్పీడ్ లిమిట్కి వచ్చాం. ఎక్కడ నుండి కొంచెం సాఫీగానే జర్నీ సాగుతుంది, ఎక్కడ ఆగాల్సిన పరిస్థితి ఉండదు. నెక్స్ట్ మనం కనెక్ట్ అయ్యే మెయిన్ జంక్షన్ వచ్చేసి ఆనందపురం అనమాట. ఆనందపురం జంక్షనే మెయిన్. అక్కడ ప్రస్తుతానికి హైవే మీద నుండి వెళ్ళిపోతే ఇబ్బంది లేదు, కానీ కాకపోతే ప్రస్తుతానికి కింద నుండి అంటే మార్కెట్లో నుండి హైవేలోకి వెళ్ళాల్సిన పరిస్థితి అయితే ఉంది. అంటే ఏదైతే అనకాపల్లి ఆనందపురం హైవే
ఉందో దానికి మనం హైవే మీదకి వెళ్ళాలంటే ఖచ్చితంగా మార్కెట్లో నుండే వెళ్ళాల్సిన పరిస్థితి. సో మార్కెట్ అయితే కొంచెం అస్తవ్యస్తంగా ఉంటుంది మార్నింగ్, అదే ఇబ్బంది. కాబట్టి ఏదైతే విఎంఆర్డీఏ జీవీఎంసీ కలిపి ఏదైతే 7 రోడ్ల ప్రతిపాదన ఉందో అది అలా అడివరం సొంటం రోడ్డు కానీ నుండి వచ్చి మనం ఆనందపురం నేషనల్ హైవే కానీ ఎక్కగలిగితే ఇంకా డైరెక్ట్గా భోగాపురం వెళ్ళిపోవచ్చు అలాంటి ఇబ్బంది లేకుండా. బట్ సిటీలో నుండి వెళ్ళాలంటే ఇది టాస్క్. ఇది బోయిపాలెం జంక్షన్ అనమాట. ఇక్కడ నుండి మనం క్రాస్ అయ్యి నెక్స్ట్ ఇంకా ఎలాంటి ఇబ్బంది ఉండదు, సిగ్నల్ ఇబ్బంది ఉండదు, ఏముండదు. డైరెక్ట్గా మనం వెళ్ళాల్సింది ఆనందపురమే. ఇక్కడ మనం ఉన్నది భీమిలి జంక్షన్ అనమాట. ఇలా భీమిలి చేరుకోవచ్చు ఈ రోడ్ నుండి. ఇక్కడ చిన్న క్రాసింగ్ ఇబ్బందులు ఉండొచ్చు కానీ అంత ట్రాఫిక్ ఇబ్బందులు అయితే ఉండవు. అయితే ఇప్పుడు నేను మీకు టైం చూపిస్తాను చూడండి. మనం 8:31 స్టార్ట్ అయ్యాం, మన జర్నీ స్టార్ట్ అయింది. మన టైం చూడండి, గంభీరం అంటే భీమిలి జంక్షన్ గంభీరం చేరుకునేటప్పటికి మన టైం వచ్చేసి 9:32, 9 గంటల 32 నిమిషాలు అయింది. అంటే వాళ్ళు ఏదైతే మనకి గూగుల్ మ్యాప్స్లో మెన్షన్ చేసిన టైంలో ఆల్రెడీ గంట అయిపోయింది, ఇంకొక 20 నిమిషాలు మాత్రమే ఉంది. నిజంగా 20 నిమిషాల్లో మనం ఈ గంభీరం నుండి చేరుకోగలమా భోగాపురం అనేది ఇక్కడ పాయింట్. ఇప్పుడు మనం ఆనందపురం ఏదైతే అనకాపల్లి ఆనందపురం నేషనల్ హైవే ఏదైతే ఉందో అక్కడికి చేరుకున్నాం. యాక్చువల్గా ఈ రోడ్డు ఒకప్పుడు కనెక్టివిటీ ఉండేది, ఆ రోడ్డు బ్లాక్ చేశారు. ఇప్పుడు మనం ఏదైతే హైవే ఎక్కాలంటే కింద ఆనందపురం మార్కెట్ నుండి వెళ్ళాలి. సో మీకు మార్కెట్ ఎంత రద్దీగా ఉంటుందో అది కూడా మీరు చూడవచ్చు. అయితే ఇక్కడ సమస్య ఎక్కడ వస్తుందంటే బయట నుండి, అంటే అటు గాజువాక ఆ బయట ప్రాంతాల నుండి అనకాపల్లి అటు సైడ్ నుండి వచ్చినప్పుడు ఏదైతే ట్రాఫిక్ ఇబ్బంది లేకుండా 7 రహదారులు వేయడం, అక్కడి నుండి బయట నుండే నేషనల్ హైవేకి వెళ్ళిపోవడం ఒక మంచి విషయమే. కానీ సిటీలో నుండి స్టార్ట్ అయ్యే వాళ్ళ పరిస్థితి ఏంటి అంటే విశాఖపట్నం సిటీలో స్టార్ట్ అయ్యి భోగాపురం చేరుకోవడానికి ఇబ్బందులు ఉంటాయి. అయితే ఏదైతే ఈ బీచ్ కారిడార్ ఏదైతే వస్తుందో వచ్చినంత వరకు ఈ ఇబ్బందులు ఉంటాయని అధికారులు చెప్పకనే చెబుతున్నారనే విషయాన్ని మనకి ఇక్కడ ఒకసారి గుర్తు చేస్తున్నాను. చూడండి, ఇప్పటికే ఇక్కడ చూడండి ఎంత ట్రాఫిక్. ఇక్కడే మనకు ఒక 30 సెకండ్స్ 40 సెకండ్స్ ఈజీగా కన్జ్యూమ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి, ఎందుకంటే మార్కెట్లో నుండి వెళ్ళాలి కాబట్టి. ఇక్కడ మనం నేషనల్ హైవేని టచ్ చేస్తాం. ఇక్కడ సో మనం ఇప్పుడు తగరపాల్సిన అయితే క్రాస్ అయ్యాం. అయితే ఈ నేషనల్ హైవే 16 నుండి మనం డైరెక్ట్గా భోగాపురం ఎయిర్పోర్ట్ కట్ అవ్వడానికి అసలు దారే లేదు. మనం ప్రస్తుతం ఇక్కడ విజయనగరం దగ్గర కట్ చేయాల్సి ఉంటుంది. విజయనగరం వెళ్ళే రోడ్లో అక్కడ కట్ చేసి మళ్ళీ రిటర్న్లోని ఏదైతే భోగాపురం రోడ్డు ఉందో దానికి సంబంధించిన రోడ్డు కట్ అవ్వాల్సి ఉంటుంది. ప్రస్తుత పరిస్థితి అది. ఇక్కడ చూడండి, ఇక్కడ విజయనగరం కటింగ్ ఉంది, విజయనగరం కటింగ్ దగ్గరే కట్ అవ్వాలి తప్ప డైరెక్ట్గా హైవే మీద నుండి వెళ్ళి కట్ అయ్యే ఛాన్స్ అస్సలు లేదు. మనం ఇప్పుడు విజయనగరం రోడ్లోకి అయితే డైవర్షన్ తీసుకున్నాం. ఈ రోడ్లో నుండి మళ్ళీ రిటర్న్ డైవర్షన్ తీసుకొని కింద అండర్ ఓవర్ బ్రిడ్జ్ ఉంటుంది, అక్కడి నుండి కట్ అయ్యి నేషనల్ హైవే అనే 16 పక్క నుండి ఉన్న సర్వీస్ రోడ్ నుండి వెళ్తూ మనం భోగాపురం చేరుకోవడానికి దారి ఉంది. అంతేగాని డైరెక్ట్ హైవే మీద నుండి అయితే లేదు. ఇప్పుడు మనం రాజుపులవ జంక్షన్ నుండి అయితే మళ్ళీ రిటర్న్లో కట్ చేసుకున్నాం. ఇక్కడ మీరు చూసుకుంటే ఏదైతే ఈ నేషనల్ హైవే ఉందో నేషనల్ హైవేకి పక్క నుండే ఇప్పుడు మనం ట్రావెల్ చేయాల్సి ఉంటుంది. ప్రస్తుతానికి ఏదైతే అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయం చేరుకోవడానికి ఎక్కడ ప్రస్తుతానికి సైన్ బోర్డులు ఏమీ లేవు. సరైన రహదారి అయితే స్ట్రైట్ రోడ్ ఎక్కడా లేదు. ఇలా మనం రాజుప్లవ జంక్షన్ దగ్గర యూటర్న్ తీసుకొని సర్వీస్ రోడ్డు గుండా వచ్చి మళ్ళీ ఇక్కడ కటింగ్ తీసుకొని వెళ్ళాల్సిన పరిస్థితే తప్ప డైరెక్ట్గా వెళ్ళడానికి లేదు. మనం విజయనగరం రోడ్డు దగ్గర డైవర్షన్ అయ్యి నేషనల్ హైవే 16 నుండి ఇటు మళ్ళీ ఏదైతే రాజుప్లవ జంక్షన్ దగ్గర యూటర్న్ తీసుకొని ఆ నేషనల్ హైవే 16 గుండా పక్క నుండే సర్వీస్ రోడ్ నుండి వచ్చి పోలిపిల్లి రోడ్డు దగ్గర కటింగ్ తీసుకొని ఇక్కడ మళ్ళీ సర్వీస్ రోడ్ వస్తుంది.
అయితే ఇక్కడ సర్వీస్ రోడ్లో మనకున్న ఇబ్బంది ఏంటంటే ఇది వచ్చే దారి, కానీ మనం వెళ్తున్నాం కాబట్టి ప్రస్తుతానికి ఉన్న రోడ్డు అదే, లేదంటే కొన్ని ఊర్లు తిరుక్కొని వెళ్ళాల్సిన పరిస్థితి అయితే ఉంది. అయితే మనం పోలిపిల్లి దగ్గర కటింగ్ తీసుకున్నాం, ఇంకొంచెం ముందుకు వచ్చి సవరవిల్లి దగ్గర కూడా కటింగ్ తీసుకోవచ్చు. అయితే భోగాపురంకి సంబంధించి ఆల్రెడీ బ్రిడ్జ్ కన్స్ట్రక్షన్ అవుతుంది ముందు, అవి మీకు చూపిస్తాం వీలైతే. అది పూర్తయ్యేంత వరకు ఈ ఇబ్బందులు అయితే ఖచ్చితంగా ఉంటాయి ఇలా వెళ్ళడానికి, లేదా వేరే వేరే ఊర్లలో నుండి వచ్చే ఛాన్స్ ఉంది, కానీ అక్కడ రోడ్లు బాగోవు, లేదంటే ఇబ్బంది అవుద్ది హెవీ ట్రాఫిక్ అయితే. ప్రస్తుతానికి ఉన్న ప్రతి ఒక్కరి చాయిస్ ఇదే. ఇలా వచ్చేటప్పుడు ఏమవుతుందంటే ఖచ్చితంగా ప్రమాదాలు అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ఓవర్ స్పీడ్ మీద వెళ్ళాలని ఎవరైతే ఆలోచన ఉంటుందో వాళ్ళు ఖచ్చితంగా పూర్తి స్థాయిలో రోడ్డు వచ్చేంత వరకు కూడా నిదానంగా వెళ్ళడం చాలా ముఖ్యం. కొంచెం నెమ్మదిగా వెళ్తే చేరుకోగలం. ఎలాంటి వన్ వేల దగ్గర ఖచ్చితంగా ఇబ్బంది అయ్యే అవకాశం ఉంటుంది. మీకు ఇప్పుడు ఎదురుగా ఒక బ్రిడ్జ్ కనిపిస్తుంది కదా, అయితే ఆ బ్రిడ్జ్ ఇప్పుడు ప్రస్తుతం కన్స్ట్రక్షన్లో ఉంది. పూర్తి స్థాయి కన్స్ట్రక్షన్ అయితే కాలేదు. మనం భోగాపురం చేరుకోవాలంటే ఇప్పుడు మనం ఆ రోడ్డుని ఎక్కే వెళ్ళాల్సి ఉంటుంది. ప్రస్తుతం ఈ కింద నుండి వచ్చిన మనం ఏదైతే రోడ్డు ఉందో ఈ రోడ్డుకి సంబంధించి ఇంక ఇది కూడా కన్స్ట్రక్షన్ అవుతుంది. సో ఇలా మనం రైట్ తీసుకొని భోగాపురం ఎయిర్పోర్ట్కి చేరుకోవచ్చు. ఆ బ్రిడ్జ్ మీరు ఏదైతే మనకు ముందు కనబడుతున్న ఆ బ్రిడ్జ్ కానీ పూర్తి స్థాయిలో పని జరిగి వచ్చేస్తే మనకి దాన్ని వాడుకోవచ్చు. అయితే ఇప్పటికే దాన్ని వాడుకుంటున్నారు. సో మీరు చూస్తున్నారు అక్కడ బోర్డు, వెల్కమ్ టు అల్లూరి సీతారామరాజు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్. మనం ఎయిర్పోర్ట్కి చేరుకోవడానికి అయితే ఇప్పటి వరకు ఈ రోడ్లోకి రావడానికి మనకు పట్టిన టైం మీరు చూసుకుంటే 8 గంటల 31 నిమిషాలకి మనం వైజాగ్లోని ద్వారకానగర్ దగ్గర స్టార్ట్ అయితే ఈ ఎయిర్పోర్ట్ రహదారికి రీచ్ అవ్వడానికి మనకి 10 గంటల 6 నిమిషాల సమయం పట్టింది. సో ఇక్కడైతే ఒక టోల్ గేట్ పెట్టబోతున్నారు. మనం ఆల్రెడీ బోర్డు చూసాం, ఇక్కడ స్పీడ్ అయితే 80 లిమిట్ ఉంది. సో మనం అక్కడ డైవర్షన్ తీసుకొని ఏదైతే NH-16కి డైవర్షన్ తీసుకొని ఇక్కడికి రావాల్సి ఉంటుంది. కాకపోతే ఎక్కడికక్కడ సైన్ బోర్డ్స్ లేవు. మేము పూర్తిగా పరిశీలించింది ఏంటంటే ప్రాపర్ సైన్ బోర్డ్స్ లేవు. అయితే ఈ ఎయిర్పోర్ట్కి వెళ్ళే రోడ్డుని మాత్రం నిజంగానే చాలా అద్భుతంగా తొందరగా ఆగమేఘాల మీద రెడీ చేసినట్లుగా కనిపిస్తుంది. ఇక్కడ స్పష్టంగా మనకు మీరు చూడొచ్చు. ఇక్కడ మనకు బోర్డింగ్ సైన్ బోర్డ్స్ ఇచ్చారు చూడండి, డిపార్చర్స్, అరైవల్స్ అండ్ ATC మొత్తం ఇక్కడ మనకు ఒక బోర్డ్స్ అయితే ఏర్పాటు చేయడం జరిగింది. సో మీకు ఇప్పుడు ఇలా వెళ్ళినప్పుడు ఏంటంటే ఇక్కడ ఒక సర్కిల్ వస్తుంది, ఆ సర్కిల్ గుండా వెళ్ళాల్సి ఉంటుంది. ఇక్కడికి మనం రీచ్ అవ్వడానికి మనం డైవర్ట్ అయిన దగ్గర ప్లేస్ నుండి ఇక్కడికి రీచ్ అవ్వడానికి అప్రాక్స్ 6 to 5 కిలోమీటర్స్ అయితే ఉంటుంది దీని లోపలికి రావడానికి. మనం 8:30కి మొదలైతే ఇక్కడికి రావడానికి 10:15 అయ్యింది. ఆ మధ్యలో చిన్న చిన్న బ్రేక్లు ఒక 15 మినిట్స్ బ్రేక్స్ ఉంటాయి. అంటే 8:30కి మొదలైతే ఇక్కడికి చేరుకోవడానికి 10 అయ్యింది. అంటే జర్నీ ఎంతసేపు సాగిందో మీరే లెక్కించుకోవచ్చు. అయితే ఇప్పుడు మనం ఆల్రెడీ భోగాపురం అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయానికి అయితే చేరుకున్నాం. విశాఖపట్నంలో ద్వారకానగర్ దగ్గర 8:30కి మనం ప్రారంభమైతే ఈ భోగాపురంలో ఉన్న అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయానికి చేరుకోవడానికి 10 అయ్యింది. అంటే ఇక్కడ మన జర్నీ టైం చూసుకున్నట్టయితే దగ్గరగా దాదాపుగా 1:45 నిమిషాలు లేదంటే 1:50 నిమిషాలు సమయం పట్టే అవకాశం స్పష్టంగా కనిపిస్తుంది. దానికి గల కారణాలు ఏంటి అంటే సరైన రహదారి ఇప్పటివరకు భోగాపురానికి లేదు. ఎందుకంటే దానికి సంబంధించిన పనులు అయితే జరుగుతున్నాయి. అంటే ప్రాపర్ డైరెక్షన్స్ కానీ ప్రాపర్ సైన్ బోర్డ్స్ కానీ ఇంకా పెట్టలేకపోవడం విశాఖపట్నం నుండి వచ్చే వాళ్ళకి ఖచ్చితంగా ఇది ఒక గడ్డు కాలమనే చెప్పాలి. ఎందుకంటే సిటీ పరిధిలో దగ్గరగా దాదాపుగా చూసుకున్నట్టయితే ఒక 13 సిగ్నల్ జంక్షన్స్ ఉన్నాయి కాబట్టి వాటన్నింటినీ క్రాస్ అయ్యి వచ్చేటప్పటికి ఇంకా సమయం పట్టే అవకాశం ఉంటుంది. అయితే ట్రాఫిక్ రద్దీగా ఉండే సమయాల్లో ఇంకా సమయం
ఇంకా పెరిగే అవకాశం కూడా ఉంటుంది. అయితే ఇప్పటికే దానికి సంబంధించి అటు జీవీఎంసీ విఎంఆర్డీఏ కలిసి కొన్ని 7 రహదారులని ప్రారంభించినప్పటికీ ఆ రహదారులు గుండా రావాల్సిన వాళ్ళు అవుట్స్కట్స్ నుండి వచ్చే వాళ్ళకి ఈజీగా ఉంటుంది, కానీ నగరం నడిబొడ్డు నుండి ప్రారంభమై వచ్చే వాళ్ళకి ఖచ్చితంగా ట్రాఫిక్ ఇబ్బందులతో భోగాపురం చేరుకోవడం కొంచెం కష్టమైన పని అని మనకు స్పష్టంగా అర్థమవుతుంది. మీరు ఇప్పుడు టైం కూడా చూడొచ్చు. మనం అంటే ఇప్పుడు నేను వీడియో రికార్డ్ చేసేటప్పటికి 10:21 నిమిషాలు అవుతుంది. బట్ మేము ఇక్కడికి వచ్చింది మాత్రం 10-15 నిమిషాలకైతే మేము ఇక్కడికి చేరుకోవడం జరిగింది. ఇక్కడికి చేరుకునేటప్పటికి మాకు 10 గంటల 15 నిమిషాలకి మేము ఇక్కడ చేరుకున్నాం. ఈ వీడియో చేసేటప్పటికి మనకు వచ్చేసి 10 గంటల 22 నిమిషాలు అవుతుంది. కాబట్టి కొంచెం ఎవరైతే ప్రస్తుతానికి ఈ రహదారులన్నీ కంప్లీట్ అయ్యేంత వరకు కూడా ఎవరైతే భోగాపురం ఎయిర్పోర్ట్ని వాడుకోవాలనుకుంటారో వాళ్ళు ఖచ్చితంగా ఒక 2 గంటల టైంని ముందుగానే సెట్ చేసుకోవాలంటే ఎప్పుడైతే మనం మన జర్నీ టైం ఉంటుందో ఆ టైం చూసుకొని ఒక 2 గంటల ముందుగానే మనం భోగాపురంకి ఎయిర్పోర్ట్కి చేరుకోవడం మంచిది. ఎవరైతే అటు విశాఖపట్నం నుండి వస్తారో వాళ్ళు ఈ ప్రయాణాన్ని కొంచెం టైం మేనేజ్మెంట్ చేసుకోవాల్సిన అవసరం ఖచ్చితంగా మనకి తెలియజేస్తుంది. కాబట్టి దాన్ని దృష్టిలో రావాల్సిన అవసరం అయితే ఉంది. దీనికోసం వీబీసీ ఆన్ టీవీ 8:30 నుండే తన జర్నీని ప్రారంభించి 10:15 కల్లా ఇక్కడికి ఎండ్ చేసింది. మొత్తం వీబీసీ టీం అంతా కూడా వచ్చి మొత్తం పర్యవేక్షణ అయితే చేయడం జరిగింది. మీరు కామెంట్ చేయండి, మీ జర్నీ ఎలా ఉంటే బాగుంటుంది భోగాపురం అల్లూరి సీతారామరాజు ఎయిర్పోర్ట్కి చేరుకోవడానికి అనేది కామెంట్ చేయండి. అండ్ మన ఛానల్ని ఫాలో అవుతుండండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ చాలా వస్తాయి.